Call upon stage, I would like to call the presenters, Ashok Kenny and Harshika Ponnacha. Hello Ali, hello Lakshmi. Hello. And the award goes to... Hello everybody. Hi everyone. అబ్బో ఆయన హలో అంటే స్లో, అమ్మాయి హలో అనగానే పులో. Hi Singapore. Okay, thank you Saima for getting us here. So Saima for Hangama Playback Singer Female Telugu. Okay, the award goes to Satya Yamini for Mamatala Talli from Bahubali. అందరికీ నమస్కారం. Hello Singapore. Really very happy to take this award from you sir and thank you. I have to thank Lord, my parents, my gurus and కీరవాణి గారికి ఇంత మంచి ట్యూన్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ అలాగే రాజమౌళి గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ బాహుబలి. థ్యాంక్ యూ. ఆహా, అంత లో వాయిస్ లో ఎలా మాట్లాడతారు, మనకి రాదు అది. And Ali, how about you singing? సార్ How about you singing? మీరు మిమ్మల్ని పాట పాడమంటున్నారు ఆయన. మీ Yeah. ఐల్ సింగ్ నెక్స్ట్ సైమా. Next time. నేను పాడితే అవార్డులని నాకే, కానీ నేను పాడను. Thank you Mr. Ashok and thank you Harshika. Thank you. థ్యాంక్ యూ సార్. Present this award, we'd like to call on stage Shubhra Ayyappa and Sudhir Babu. ಹಾಯ್ ನಮಸ್ತೆ ಸಿಂಗಾಪುರದ ಎಲ್ಲ ಗೆಳೆಯರಿಗೆ ಶುಭ ಸಂಜೆ, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್, ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ಈಗ Hello everyone, and the award Saima for Pepper Fry Best Lyricist Telugu goes to Siri Venala Sitarama Shastri for Kanche. అందరికీ నమస్కారం. నేను పాట రాసినందుకు వచ్చింది అవార్డు, పాడినందుకు కాదు. కన్నుల విందుగా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ సైమా సంబరంలో పాల్పంచుకుంటున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇంత బృహత్తరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఎంతో అభిరుచి, దానికి మించిన అంకితభావం ఉంటే తప్ప ఎక్కడో ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో 4 రాష్ట్రాల వాళ్ళని కలిపి ఒక చోట చేర్చి దక్షిణ భారతదేశాన్ని అంతటినీ ఒక చోట చూపించడం సాధ్యం కాదు. అట్లాంటి దుస్సాధ్యమైన కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు ఈ సైమా సంస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ విష్ణు ఇందూరి గారిని, బృందా ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారికి అండదండలుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగేలా చేసినటువంటి వారి సిబ్బంది, వారు పడ్డ కష్టం అదంతా కూడా ఈ సంబరాల్లో మనం గుర్తు చేసుకోవాలి. ఈ అవార్డు నాకు కంచె సినిమాలో వచ్చింది. కంచె సినిమాలో పాటలు రాయగలగటం ఇంతకుముందు కూడా చెప్పాను, నాకే కాదు ఏ గీత రచయితకైనా సరే చాలా సువర్ణ అవకాశం. ఆ అవకాశం నాకు అందించినందుకు ఆ చిత్ర కథకుడు, దర్శకుడు అయిన క్రిష్కి నేను ఇక్కడి నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ పాటలని అన్నిటినీ అంత అందంగా వినిపించేలా చేసినటువంటి సంగీత దర్శకుడు చిరంతన్ భట్ కూడా ఈ అవార్డులో భాగం వెళ్తుంది. ఈ వేదిక మీద నుంచి కన్నడ చిత్రరంగానికి, తెలుగు చిత్రరంగానికి చెందిన ఎంతోమంది ప్రతిభావంతులు ఈ అవార్డుని వాళ్ళు అందుకుంటున్నారు. వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా
అనూప్ భండారి, ఎందుకంటే ఆయన కూడా గీత రచయిత. వీరందరికీ నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.